భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. తమరిక్కడే వేచి ఉండండి. తక్షణమే లోనికి వెళ్ళి ద్వారకాధీశులకు తమ గురించి మనవి చేస్తారు. నన్ను తప్పక ఆహ్వానిస్తారు. చూడండి, తమరు ఇక్కడే వేచి ఉండండి, వారు వస్తారు. సుధామా, ధర్మ సంకటంలో పడ్డావా? అందుకే ముందే నేను నీకు వివరించాను కదా. వెళ్ళిపో, ఒక్కసారటి చూడు. వాళ్ళందరూ నిన్ను చూసి ఎలా నవ్వుకుంటున్నారు. నవ్వితే నవ్వని, వాళ్లతో నాకేమిటి? సుధామా, నీకు నీ పరువు మర్యాదల గురించి చింతలేదు. కానీ ఆలోచించు, నీ కారణంగా శ్రీకృష్ణుడికి అవమానం జరగకూడదు. అర్థం కాలేదు. ఏమంటున్నావు నీవు? కాస్త ఆలోచించు. నీ ఒక దరిద్ర బ్రాహ్మణుడివి, కానీ అతను రాజు. సభికులకు నిన్ను ఏమని పరిచయం చేస్తాడు? సుధామా, త్వరగా నిర్ణయించుకో, వెళ్ళిపో. సుధామా, ఏమిటి ఆలోచిస్తున్నావు? సంకోచించకు, వెళ్ళిక్కడి నుంచి. కాలయాపన చేయకు సుధామా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. చూడు, వెళ్ళిన ద్వారపాలకుడు ఇంతవరకు రాలేదు. నిన్ను పిలిచే ఉద్దేశమే ఉంటే ఇంత జాప్యం చెయ్యరు కదా. ఆ ద్వారపాలకుడు వచ్చి అందరి ముందు నిన్ను అవమానించేలోగా వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో సుధామా, వెళ్ళిపో. ద్వారకాధీశులకు జయము. నాకు అనుజ్ఞనిస్తే ఒక సందేశాన్ని వివరిస్తాను. అవశ్యం. ఏమిటా సందేశం?
స్వామి, ద్వారము చెంత ఒక బ్రాహ్మణుడు తమ దర్శనార్థమై వేచియున్నాడు. ద్వారం చెంత ఒక బ్రాహ్మణుడు మా దర్శనానికి నిరీక్షిస్తున్నాడా? అదేమిటి ద్వారపాలక? దర్శనానికి వచ్చిన ఋషులకు బ్రాహ్మణులకు మా అనుమతి అవసరం లేదే? క్షమించండి స్వామి, విషయం అది కాదు. విషయం అది కాదా? మరింకేమిటి? విషయం ఏమిటంటే అతను ఒక సాధారణ వ్యక్తిగా గోచరించటం లేదు. విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడు. పిచ్చివానలా గోచరిస్తున్నాడు. పిచ్చివాడని నీకెలా తెలుసు? మొదటి విషయం ఏమిటంటే అతను పరమ దరిద్రుడిలా ఉన్నాడు. తలపాగా లేదు, పాదరక్షలు లేవు, చెరిగిన వస్త్రాలు. ద్వారకలో ఇటువంటి దరిద్రులు ఉండడం అన్నది అసాధ్యం. అతను పొరుగు రాజ్యం వాళ్ళ ఉన్నాడు. పొరుగు రాజ్యం వాడు దరిద్రుడు అయినంత మాత్రాన పిచ్చివాడు కానక్కర్లేదుగా. మరి అతన్ని పిచ్చివాడని ఎలా అంటున్నావు? అతను మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఎలా ఉంది? స్వామి, తనకు తమరు పరమ మిత్రులని చెబుతున్నాడు. మాకు పరమమిత్రుడా? ఎవరతను? ఎక్కడి నుంచి వచ్చాడు? నామధేయం ఏమిటి? సుధాముడు. సుధామా, మిత్రమా, సుధామా. ఆలోచించు. నీ ఒక దరిద్ర బ్రాహ్మణుడవు, అతనొక రాజు. సభికులకు నిన్ను ఏమని పరిచయం చేస్తాడు? సుధామా, త్వరగా నిర్ణయించుకో, వెళ్ళిపో. సుధామా, ఏమిటి ఆలోచిస్తున్నావు? సంకోచించకు, వెళ్ళిక్కడి నుంచి. కాలయాపన చేయకు సుధామా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. చూడు, వెళ్ళిన ద్వారపాలకుడు ఇంతవరకు రాలేదు. నిన్ను పిలిచే ఉద్దేశమే ఉంటే ఇంత జాప్యం చేయరు కదా. ఆ ద్వారపాలకుడు వచ్చి అందరి ముందు నిన్ను అవమానించేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో సుధామా, వెళ్ళిపో, వెళ్ళిపో. సుధామా, సుధామా, మిత్రమా, సుధామా. ఎక్కడున్నావు సుధామా? సుధామా, ఏడి సుధాముడు ఎక్కడున్నాడు? వారు వెళ్ళిపోయారు ద్వారకాధీశ. ఎక్కడికి? ఇటువైపు. ఇటువైపా? అవును, ఇటే. సుధామా, సుధామా. సుధామా, సుధామా, సుధామా. సుధామా, సుధామా.
సుధామా, మిత్రమా, సుధామా, సుధామా, ప్రియమిత్రమా, కృష్ణయ్య, సుధామా, ప్రియనేస్తవా? సుధామా, నీవు ఈ మిత్రుణ్ణి చూడకుండానే వెనుతిరిగావు కదూ. నీవు రావడానికి బాగా ఆలస్యమైందని. ఆలస్యం అనే మాట మేము అనవలసింది మిత్రమా. ఇన్ని వత్సరాల తదుపరి గుర్తుకొచ్చావా సుధామా? ఎప్పుడు నేను నిన్ను మరువలేదు కృష్ణయ్య. అయితే రావటానికి ఎంతకాలం ఎందుకైంది? ఏమని చెప్పను? మాకేం చెప్పక్కర్లేదు, మాకు అర్థమైంది. నువ్వేమనుకున్నావో తెలుసా? మేము ద్వారకాధీశులమైన అనంతరం నిన్ను మర్చిపోయి ఉంటాము, వెళ్ళి నా పలుకరించమనుకుని ఉంటావు, అంతేనా? ఆ విధంగానే అనుకున్నాను. అందుకే నీవు రావడానికి జాప్యం కావడంతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మన స్నేహాన్ని ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది? సుధామా, చెప్పు, మా మిత్రత్వం మీద నీకు నమ్మకం లేదా? అసలు నువ్వు ఎలా ఊహించగలిగావు మేము మా బాల్య స్నేహితుణ్ణి గుర్తించలేము, వచ్చిన పలకరించమని? చెప్పు, మేమంత విశ్వాసం. చాలించు కృష్ణయ్య, చాలించు. నన్ను క్షమించు. నేను పొరపాటు చేశాను. మనసుకు బాధ కలిగించి క్షమించమంటున్నావా? ఊరుకో, రా వెళ్దాం, అంతఃపురంలోకి వెళ్దాం రా. వద్దు మిత్రమా, నేను అంతఃపురంలోకి రాలేను. ఏ? ఎందుకని? చూడు, ఎప్పటి నుంచో నా మిత్రుడిని కలవాలనుకున్నాను. ఆ అభిలాష నేడు పూర్తయింది. నీవు మన మిత్రత్వానికే వన్న తెచ్చావు. నా మనసు తృప్తి నొందింది. ఈ విధంగా నీవు నేడు జనులందరి సమక్షంలో ఈ మిత్రుణ్ణి ఆలింగనం చేసుకుని నా గౌరవాన్ని పెంచావు, నా మర్యాదను కాపాడావు. మరి నేను కూడా మిత్రత్వాన్ని కాపాడాలి కదా. పెంచకపోయినా నేను కనీసం నీ గౌరవ మర్యాదలకు, పేరు ప్రతిష్టలకు ఏ భంగము వాటిలనివ్వకూడదు. కాబట్టి నేను తిరిగి వెళ్ళడమే శ్రేయస్కరం. బోధపట్టం లేదు. మా రాజమందిరంలోకి నువ్వు రావటం వలన మా గౌరవానికి భంగం ఎలా కలుగుతుంది? చూడు, ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఈ విధమైన జీర్ణ వస్త్రాలతో రాజభవనంలోకి ప్రవేశించిన ఎడల రాజోద్యోగులు, ప్రజలు చూసి ఏమనుకుంటారు?